తెలంగాణలో మరో ఎన్నికల హీట్ మొదలవుతుంది. మున్సిపల్ ఎన్నికల కోసం అని చెప్పేసి హీట్ అయితే పెరుగుతుంది. గత నెలలో పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటినటువంటి అధికార కాంగ్రెస్ ఇప్పుడు మరింత ఉత్సాహం మీద మిగతా మున్సిపల్ ఎన్నికల్లో కూడా జెండా ఎగరేయాలని చెప్పేసి ప్లానింగ్ అయితే చేస్తుంది. అందులో భాగంగా వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకి స్టార్ట్ చేశారు. వాళ్ళ చెనాక కొరాట బ్యారేజ్ కానీ సదర్మాట్ బ్యారేజీలు కానీ ఇట్లా వాటన్నిటి నీటి విడుదల చేసే కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తున్నారు. అక్కడే సభలలో పాల్గొనే అవకాశం ఉంది. మున్సిపల్ సభ సందర్భంగా ఎన్నికల సందర్భంగా శంకారావాన్ని పూరించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక రేపు మహబూబ్నగర్ జిల్లా, ఎల్లుండి ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాలో కూడా సీఎం పర్యటన అయితే ఉండబోతుంది. మున్సిపల్ ఎన్నికల కోసం ఇప్పటికే ఓటర్ల జాబితా కూడా ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. నోటిఫికేషన్ మరొక వారం రోజుల్లో రాబోతుంది. ఫిబ్రవరి మార్చిలో మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నాయి కాబట్టి అందుకోసం అని చెప్పి ఇప్పటి నుంచే ముందుగానే కాంగ్రెస్ అయితే ప్రచారం అయితే ప్రారంభించింది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ కానీ తర్వాత బీజేపీ కానీ మున్సిపల్ ఎన్నికల కోసం కూడా ఫోకస్ పెట్టి ఈసారి జనసేన కూడా తెలంగాణలో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో ఉండబోతుంది. దానికి సంబంధించినటువంటి వార్తను కూడా మనం తెలుగు జర్నలిస్ట్ ఛానల్లో ఇచ్చాము. దాని లింకు దీని కింద పెడతాను. ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.